నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్లో నూతన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఆర్టీసీకి సేవలందిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి నూతన వస్త్రాలను మంత్రి అందజేశారు. వసతుల కల్పనకు ముందుకొచ్చిన దాతలను నారాయణ శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లో నూతన వసతుల కల్పనకు దాతలు ముందుకు రావడం శుభపరిణామమని చెప్పారు. ప్రయాణికులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన మెడికవర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టీసీ అభివృద్ధికి జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీపీటీఓ షమీం, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం గుప్తా, జనసేన నేత సుజయ్, మెడికవర్ ప్రతినిధులు, బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరియు లలితా ట్యూటీస్ అసిస్టెంట్ మేనేజర్ సురేష్ మరియు గిరి గారికి, మరియు మెడికవర్ నుంచి వచ్చిన సూపరింటెండెంట్ అభిషేక్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన ఆర్టీసీ అధికారులకు, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారాలు. ప్రముఖులకు అందరూ కూడా నమస్కారాలు. మీడియా పర్సన్స్కి చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య రీసెంట్గా నేను ఇక్కడికి రావడం, సురేష్ గారు కొన్ని చేసి వాటిని కొందరు డొనేట్ చేశారు. వాటి ఇనాగ్రేషన్ ఏమంటే వచ్చాను. మళ్ళీ వచ్చి 2 నెలలు అనుకుంటాను. 2 నెలలు కాకపోతే మళ్ళా ఈరోజు లలితా చేతివాడు మరొక 50 చైర్లు ఇచ్చారు. మనకి ఎట్లే సపోర్ట్ పెట్టాలి. అదేవిధంగా మెడికవర్ మేనేజ్మెంట్ డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డి గారికి ఆర్వో ప్లాంట్ ఇచ్చారు. వారికి కూడా గట్టిగా సపోర్ట్ పెట్టాలి. ఈ విధంగా అనేక మంది దాతల దగ్గర నుంచి ఈరోజు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు ఈ మార్పులు, ఈ యొక్క ఏరియాను కూడా ఒకనాడ మార్పులు యాక్చువల్గా టోటల్గా మార్పు చేశారు. ఇప్పుడే చెప్పారు, స్టేట్ చేసి ఎక్కువ ఉంటే అది ఎప్పుడో వేసిన మార్పులు మొత్తం ఈ మధ్య మొత్తం కంప్లీట్గా ఫినిషింగ్ చేయించామని. ఈ విధంగా ఈరోజు మన యొక్క రీజనల్ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఈ యొక్క నెల్లూరులో, పర్టికులర్గా ఆత్మూరు బస్టాండ్లో 2 నెలల్లోనే 2వ కార్యక్రమం చేశారు. అంతేకాకుండా మన మధ్య టాయిలెట్స్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ కావాలంటే స్థలం ఉందని అడిగాను. దీని పక్కనే ఉందని కావాలన్నారు. దాన్ని వారు నేను అధికారులతో యాక్చువల్గా చూసాం. మున్సిపల్ కమిషన్ కూడా తీసుకొచ్చాను. వారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దాన్ని ఎస్టిమేషన్ ఇస్తున్నారు. అది అయిపోయినా ఇమీడియట్గా దాన్ని కూడా త్వరలో టేకప్ చేసి మళ్ళా త్వరలో ఇక్కడ మళ్ళా సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మళ్ళా మీటింగ్ పెట్టుకుని దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం. అదేవిధంగా అక్కడ రోడ్డు కూడా ఒక అడిగారు. యాక్చువల్గా రోడ్డు డ్యామేజ్ అయిందని దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేయించి వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలు చెల్లిపోయింది. దాదాపు 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. ఖజానా ఖాళీ. ఉదాహరణకి నా మున్సిపల్ శాఖ తీసుకుంటే, నా మున్సిపల్ శాఖలోనే ప్రజలు కట్టిన ట్యాక్సులు, అది ఇంటి పన్ను కావచ్చు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, లేదా లేఅవుట్ కావచ్చు, ఆ ట్యాక్సులన్నీ సిఎఫ్ఎంఎస్ వేసుకొని దాన్ని డైవర్ట్ చేశారు. జనరల్గా మున్సిపాలిటీస్ అన్నా పంచాయతీలన్నా అవి సమయపాలన, వాటి పరిపాలన అవే చేసుకోవాలి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే దానికి వచ్చే ట్యాక్స్ అన్ని వాళ్ళ అకౌంట్లో పెట్టుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. కౌన్సిల్ ఫామ్ చేసుకొని కౌన్సిల్లో కార్పొరేటర్లు అందరూ డిస్కస్ చేసుకొని ఏ రోడ్ వేయాలా, ఏ డ్రైన్ కట్టాలా, ఎక్కడ పార్క్ కట్టాలా అని కౌన్సిల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని అవసరాన్ని బట్టి చేయాలి. అది స్వపరిపాలన మున్సిపాలిటీస్కి. అవన్నీ గత ప్రభుత్వం వదిలేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన రాజ్యాంగపరంగా మున్సిపాలిటీకి వచ్చిన హక్కుల్ని పక్కన పడేసి ప్రజలు కట్టిన సొమ్మంతా డైవర్ట్ చేసి మున్సిపాలిటీస్ అన్యాయం చేశారు. మున్సిపాలిటీ కాదు, నేను ఉదాహరణకి మున్సిపల్ శాఖ చెప్పాను. ఈరోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్సులు 4,000 కోట్లు డైవర్ట్ చేసింది. 4,000 కోట్లు మున్సిపల్ శాఖ. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి వివరిస్తే మరి ఎప్పుడు కొంత ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇది ఒక శాఖ, అన్ని శాఖలు అంతే. ఆర్టీసీ అంటే పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఈరోజు మళ్ళా
గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీసీని సంరక్షణ చేయాలనే ఉద్దేశంతో వారు అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రికల్ బస్సెస్, హై ప్రయారిటీ ఎలక్ట్రికల్ బస్సెస్ ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే డీజిల్ ఖర్చు తగ్గుతుంది, ఎలక్ట్రికల్ ఛార్జెస్ వల్ల తగ్గుతుంది, అంతేకాకుండా పొల్యూషన్ తగ్గుతున్న దాంతో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు వాటిని చేస్తున్నారు. నేను కూడా యాక్చువల్గా కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను, అదేవిధంగా సురేష్ రెడ్డి గారితో కూడా అవి మాట్లాడాము. వీలైన తొందరలో నెల్లూరుకి మ్యాక్సిమం ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేదాన్ని చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహం ఉంది. అసలు ఈ బస్ స్టాండ్కి ఎప్పుడే చెప్పారు, పొట్టి శ్రీరాములు పూర్తిగా పేరు రాసి ఫోటో పెట్టాము. కనీసం దాని వల్ల ప్రజలు పూర్తిగా మనం ఈరోజు తెలుగు మాట్లాడే వాళ్ళకి ఆ రోజు ఒక రాష్ట్రం అంటూ వచ్చిందంటే ఆయన త్యాగ వల్లనే 50 రోజులు నిరాహారం తీసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అందుకనే ఈ యొక్క బస్ స్టాండ్లో కూడా చాలా నీట్గా పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్ అని ఏర్పాటు చేసిన సురేష్ రెడ్డిని, అధికారులని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విగ్రహం కూడా ఉంది. దానివల్ల యాక్చువల్గా ఈ ట్రాఫిక్ కొద్దిగా సమస్య ఉందని చెప్పడం జరిగింది. దాని మీద ఆర్య వయసులు అందరితో కూడా మాట్లాడాను. వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి 2-3 సార్లు యాక్చువల్గా డిస్కస్ చేశాను. దాన్ని యాక్చువల్గా కొద్దిగా ముందుకు జరపడానికి వాళ్ళందరూ ఇష్టపడ్డారు. మీరందరూ సమ్మతి అయితేనే మారుస్తాం, లేకపోతే మార్చమని చెప్పాను. అది కూడా మీకే వదిలేస్తాం, మీరే చేయండి అని వారికే చెప్పాను. వారు కూడా యాక్చువల్గా ఈరోజు మేమే దాని బాధ్యత తీసుకొని చేస్తామని ముందుకు వచ్చారు. యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఆ చుట్టూ గార్డెన్గా డెవలప్ చేయని ఆ ఏరియాలో ఖచ్చితంగా దాన్ని మున్సిపల్ శాఖ గార్డెన్గా డెవలప్ చేస్తుంది, ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేస్తామని నేను ప్రత్యేకంగా ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు పక్కన ఉన్న రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అండర్ పాస్ మొత్తం డ్యామేజ్ అయితే దాన్ని మొత్తం రెనోవేట్ చేయడం యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. ఒక పార్ట్ చేస్తున్నారు, అదేవిధంగా రెండో పార్ట్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చానో 100% తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాను. ఖజానా ఇబ్బందిగా ఉన్న గవర్నర్ ముఖ్యమంత్రి గారు అడిగి మధ్య రీసెంట్గా 165 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ శాంక్షన్ ఇచ్చారు. 100 కోట్లు కాంట్రాక్ట్ కూడా రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా ఎంతో వేగవంతంగా స్టార్ట్ చేశారు. రేపు వచ్చే జూన్ కల్లా నెల్లూరు సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ పూర్తి చేస్తున్నారు. అవి 2 పూర్తయితే సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. సంగం బ్యారేజ్లో 360 రోజులు స్వచ్ఛమైన నీరు ఉంటుంది. అదేవిధంగా దోమలే నగరం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి కావాలి. అది కూడా జూన్ లోపల పూర్తవుతుందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరులో సిటీలో 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేస్తాం. మరొక 7 పార్కులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా సురేష్ రెడ్డి గారు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క మెరుగులకి అదేవిధంగా ఆయన కూడా కృషి చేస్తున్న ఏం చేస్తున్నట్టు అనేక మంది దాతల దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దాదాపు ఇక్కడ లలితా జ్యువెలరీ కావచ్చు, మెడికవర్ కావచ్చు, అంతకుముందు శుభమస్ వాళ్ళందరినీ ఆయన రిక్వెస్ట్ చేసి జైన్ వాళ్ళు కూడా యాక్చువల్గా జైన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇంత ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేస్తుంది. ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తూ, వారు ఏదైతే టాయిలెట్స్ చెప్పారో దాన్ని 4 నెలలు అభివృద్ధి పూర్తి చేసి మళ్ళీ ఇక్కడ 4 నెలల తర్వాత వచ్చి వారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా జిల్లా డిప్యూటీఓ సమీర్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈరోజు మనకి ముఖ్య అతిథిగా మన అందరి యొక్క ఎంతో ఆశాజ్యోతైనటువంటి మన నెల్లూరు ముద్దుబిడ్డ, మా గౌరవ మా సార్ అయినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారిని ఒకసారి చెప్పడం ద్వారా మనం అందరూ కూడా స్వాగతం. మన మంత్రి గారు రాత్రి బౌడు ఈ మాట అండర్లైన్ చేసుకోవచ్చు. అందరూ ఎప్పుడు నిద్రపోతారో ఎప్పుడు లేస్తారో మనకే తెలియదు. ఇవాళ ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి మన ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి తలలో నాలుగుగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో
మన సింహప్రియుడు మన మంత్రి గారిని మనం అందరం ఎంతో గౌరవించుకోవాలి. అందుకోసంగా మనం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కేవలం వాటర్ ప్లాంట్ విషయం కాదు, వారు ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు కానీ, స్త్రీ శక్తి పథకం కానీ, అనేక పథకాలకి రూపకర్త, వాటిని కర్త కర్మ క్రియ మా నారాయణ సార్ అని చెప్పేసి అభిషేక్ కాదు. ఆ రకంగా ఆయన ఈ యొక్క కోవిడ్ ప్రభుత్వానికి ఒక వెలుగుగా ఉంటూ రాత్రి మౌళ్ళు మన యొక్క సమాజ సేవ చేస్తున్నారు. నేను ఆయన దగ్గరగా చూసాను. ఇటీవల కాలంలో వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ప్రజల కోసంగా నేను ఇక్కడ ఒక టాయిలెట్స్ అడగడం జరిగింది కనుక ఆ రోజు ఆయన వెంటనే వచ్చి ఆ టాయిలెట్స్ మనకి శాంక్షన్ చేసినవి కాకుండా ఆయన మానవతా హృదయాన్ని నేను అక్కడ అర్థం చేసుకున్నా. అక్కడ కొంతమంది పేదవాళ్ళు ఇల్లు నివసిస్తున్నారు. వాళ్ళని కదిలించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మిగిలినటువంటి స్థలంలో అటు ఆర్టీసీ ప్రయాణికులకి మన ప్రయాణికులకు కూడా ఒక మంచి అధునాతనమైనటువంటి ఆ ల్యాబొరేటరీస్ నిర్మాణం చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో నేను ప్రత్యేకంగా వారిని చూసినప్పుడుగా ఇవాళ మనం చూస్తున్న నెట్టుడు బండ్లు చిన్న చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం అవన్నీ ఇస్తున్నారు. ఆయనలో ఒక పెను మార్పు వచ్చింది. కారణం ఏంటంటే పెద్ద ఎత్తున ఇవాళ నెల్లూరు ప్రజలు 70,000 మెజారిటీతో గెలిపించారు. కాబట్టి ఈ సింహపురి ప్రజలకి నేను ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే వారు స్కూల్స్ అన్నింటినీ కూడా చాలా భవ్యంగా నిర్మాణం చేసి పేద ప్రజలకి కార్పొరేట్ విద్యను అందించుకునేది మనం చూస్తున్నాం. నారాయణ విద్యా సంస్థలు ఎంత పెద్దగా పెంచారో దాన్ని అనుభవంతో ఇవాళ సింహపూర్లో ఉన్నటువంటి సాధారణ పేద ప్రజలకి అలాంటి కార్పొరేట్ విద్యను అందించడం ఏదైతే ఉందో ఆయనలో వచ్చినటువంటి చాలా పెను మార్పు, అది మానవతా హృదయం అని చెప్పేసి మిమ్మల్ని అందరూ కరెక్ట్ మనం తెలియజేయాలి. అంతేకాదు సోదరులారా, ఈ రోజు నేను 1-2 విషయాలు మాత్రం వారికి మన ఆర్టీసీ విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఆర్టీసీలో మా నారాయణ సార్ గారు అనుకున్నట్లయితే ఒక పని అవుతుంది. చాలా మంది కొన్ని వేల కుటుంబాలు 500-1000 రూపాయలు పెన్షన్ వచ్చి సాధించాలని జీతాలతో కనీసం వైద్య ఖర్చులు కూడా చేసుకోలేనటువంటి దుర్బల దారించే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ కోసంగా అవసరమైతే సామాజిక పెన్షన్ ఏదైతే ఉందో 4000 రూపాయలు అది ఇచ్చి ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో వాళ్ళని కూడా చేర్చినట్లయితే యావత్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కుటుంబాలను కూడా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాయి, మీకు కూడా రుణపడి ఉంటాయని మనం చేసుకున్నా. అంతేకాదు సోదరులారా, గత ప్రభుత్వం ఆర్టీసీని అవసరం పాలు చేసింది. ప్రభుత్వంలో కలిపారు. ప్రభుత్వంలో కలిపి మనల్ని గాలి కుదిలేసి మన ఆస్తులందరినీ కూడా తాకట్టు పెట్టి ఆర్టీసీ వ్యవస్థను సర్వనాశనం చేసింది జగన్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మనకి కొత్త బస్సులు ఇస్తున్నారు. అంతేకాదు ఇవాళ నేను చెప్తూ ఉన్నా, మన యొక్క కార్మికులకు కూడా ఈ రోజు ఏదైతే ఉందో నైట్ హాల్ పెన్షన్ మన తిరిగి పునరుద్ధరించారు. అంతేకాదు ఈ రోజున ఆర్టీసీ కార్మికుల కోసంగా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా ప్రభుత్వ ఆ డిపార్ట్మెంట్ కంటే మనకి భిన్నమైన పరిస్థితి. ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తుంటాం, ఎక్కడ తింటారో ఎక్కడ ఉంటారో తెలియదు. అందరికీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కిడ్నీ, లివర్, లేకపోతే హార్ట్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ఆర్టీసీ అధికారుల కోసంగా ప్రత్యేకించి గతంలో ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏ రకంగా అయితే హెల్త్ బెనిఫిట్ ఉందో అదంతా కూడా ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసిందని మరొకసారి మనం చేస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగస్తుల ప్రమోషన్ ని వాళ్ళని గుర్తుపెట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పెద్దలు నారాయణ గారి లాంటి అలాంటి సహకారంతో ప్రమోషన్స్ కూడా మన ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పుడు 7,000 మందికి ఇంచుమించు ప్రమోషన్స్ వస్తాయి. ఆ రకంగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో కార్మిక అనుకూల ప్రభుత్వం, పేదల అనుకూల ప్రభుత్వం. స్త్రీ శక్తి పథకం వచ్చింది. స్త్రీ శక్తి పథకం తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ ఎక్కడా కూడా అమలు జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ అమలు జరుగుతుంది. ఆ రకంగా ఈ పథకాన్ని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఘనత ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా దక్కుతుందని నేను మనం చేస్తున్నా. సోదరులారా, ఈ పరిస్థితుల్లో ఈ 5 జిల్లాలలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి పల్నాడు, ఈ డిపోల్లో మొత్తం కూడా పెద్దలు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర పేరుతో మేము కూడా స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటి పద్ధతిలో ప్రతి ఆర్టీసీ డిపో కూడా
మంచి పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ఆలోచించి ప్రతి స్టేషన్ కూడా డస్ట్బిన్ ఇచ్చాం. మా పారిశుద్ధ్య కార్మికుల్ని మేము హక్కులు తెచ్చుకొని వాళ్ళకు కూడా వ్యాపారాలు కానీ అదే రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అంతేకాదు ఇవాళ ఏదైతే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉంటారో ఈ పారిశుద్ధ్య కార్మికులకు చాలా తక్కువ జీతాలు వస్తాయి. వాళ్ళకు కూడా ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలని మేము పెద్ద ఎత్తున ఆలోచిస్తే ఇవాళ మా ద్వారకా తిరుమలరావు గారు, మా ఎంపీ గారు కానీ అదే రకంగా కృష్ణబాబు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ మా చైర్మన్ కొనకల నారాయణ గారు, ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో, చంద్రబాబు గారి యొక్క చొరవతో వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మంచి జీతాలు వచ్చేటట్టుగా, వాళ్ళకు కూడా ఆరోగ్య పద్ధతులు ఉండేటట్టుగా, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు జరిగేటట్టుగా నిర్ణయం తీసుకోబోతున్నారని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళూరుపేట.